Hello everyone, welcome back to our channel. I hope everyone is doing well. ఈ రోజు కూడా మీకోసం మరొక ఉపయోగకరమైన వీడియో. ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడాలంటే డైలీ లైఫ్ ఇంగ్లీష్ చాలా ముఖ్యం. అందుకే మనం డైలీ లైఫ్లో ఉపయోగించే కొన్ని సెంటెన్సెస్ ఇంగ్లీష్లో ఏ విధంగా చెప్పాలో మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీరు ఈ వీడియోను స్కిప్ లేకుండా ఎండ్ వరకు చూడండి. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి మరియు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నువ్వు ఇంగ్లీష్ మాట్లాడగలవు. ఈ పదాన్ని ఇంగ్లీష్లో ఏ విధంగా అంటారో మీకు గనక తెలిసి ఉంటే కామెంట్ల రూపంలో తప్పకుండా తెలపండి. నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్ వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? ఇంకొకసారి వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ? నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్ ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్ వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఇంకొకసారి వాట్ డిడ్ షీ టెల్ టు యూ? వాట్ డిడ్ షీ టెల్ టు యూ? ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్ షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొకసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొకసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. Your books may be in their home. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్? మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. ఇన్ ఇంగ్లీష్ నో టాక్స్ నాట్ డిస్కషన్స్. ఇంకొకసారి నో టాక్స్ నాట్ డిస్కషన్స్. మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవు. నువ్వు ఇలాగే చేయాలి, అప్పుడు వాళ్లకు తెలిసి వస్తుంది. ఇన్ ఇంగ్లీష్ యు షుడ్ డూ లైక్ దిస్ దెన్ దే విల్ నో. ఇంకొకసారి యు షుడ్ డూ లైక్ దిస్ దెన్ దే విల్ నో. ఎవరైతే నాకేంటి? ఇన్ ఇంగ్లీష్ హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్. ఇంకొకసారి హూ విల్ దేర్ ఐ డోంట్ కేర్. ఎవరైతే నాకేంటి? మంచిగా చెబితే ఎవరు వినరు, నాలుగు తగిలిస్తేనే దారిలోకి వస్తారు. ఇన్ ఇంగ్లీష్ ఇఫ్ యూ విల్ టెల్ గుడ్ ఎనీబడి వోంట్ లిసన్. ఇఫ్ బీట్ దెన్ దే కమ్ ఇన్ లైన్.
నీ పోరాటం ఆపకు, ఏదైతే అది అవుతుంది. ఇన్ ఇంగ్లీష్, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. ఇంకొకసారి, డోంట్ స్టాప్ ఫైటింగ్, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఇన్ ఇంగ్లీష్, వేర్ ఈస్ గాడ్. ఇంకొకసారి, వేర్ ఈస్ గాడ్. దేవుడు ఎక్కడ ఉన్నాడు? ఎక్కడ ఆత్మ ఉందో అక్కడ దేవుడు ఉన్నాడు. ఇన్ ఇంగ్లీష్, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. ఇంకొకసారి, వేర్ సోల్ ఈజ్ దేర్ ఈజ్ గాడ్. మనిషికి సాయం చేస్తే దేవుడికి సహాయం చేసినట్లే. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. ఇంకొకసారి, ఇఫ్ వి విల్ హెల్ప్ టు హ్యూమన్, ఇట్ విల్ గో టు గాడ్. అనారోగ్యాలకు ముఖ్య కారణం ఆహారపు అలవాట్లు. ఇన్ ఇంగ్లీష్, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. ఇంకొకసారి, ఫుడ్ హ్యాబిట్స్ ఆర్ మెయిన్ రీజన్ టు అన్హెల్దీ. బండి ఎన్నిసార్లు మారుస్తావు? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ విల్ యూ చేంజ్ బైక్. ఆమె వాళ్ళను పిలవలేదా? ఇన్ ఇంగ్లీష్, డిడెంట్ షీ కాల్ దెమ్. ఇంకొకసారి, డిడెంట్ షీ కాల్ దెమ్ అంటే ఆమె వాళ్ళను పిలవలేదా? నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఇన్ ఇంగ్లీష్, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. ఇంకొకసారి, డోంట్ డూ ఫర్ మీ, డూ ఫర్ యూ. నా కోసం చేయకండి, మీకోసం చేయండి. ఎన్నిసార్లు చెప్పాలి? ఇన్ ఇంగ్లీష్, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్. ఇంకొకసారి, హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ అంటే మీకు ఎన్నిసార్లు చెప్పాలి. నీ కళ్ళు కనిపిస్తలేవా? ఇన్ ఇంగ్లీష్, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్. ఇంకొకసారి, ఆరెంట్ యువర్ ఐస్ అపియరింగ్ అంటే నీ కళ్ళు కనిపిస్తలేవా? నీకు కళ్ళు ఉన్నాయిగా. ఇన్ ఇంగ్లీష్, యూ హ్యావ్ ఐస్. ఇంకొకసారి, యూ హ్యావ్ ఐస్. నీ కళ్ళు ఉన్నాయిగా. నీకు ఉంటే ఉపయోగించు. ఇన్ ఇంగ్లీష్, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. ఇంకొకసారి, ఇఫ్ యూ హ్యావ్, యూస్ ఇట్. నీకు ఉంటే ఉపయోగించు. నీతో నాకు గొడవ ఎందుకు? ఇన్ ఇంగ్లీష్, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. ఇంకొకసారి, వై కాన్ఫ్లిక్ట్ విత్ యూ టు మీ. కాన్ఫ్లిక్ట్ అంటే గొడవ. నీ దారి నువ్వు వెళ్ళు, నా దారిలో నేను వెళతాను. ఇన్ ఇంగ్లీష్, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. ఇంకొకసారి, యు గో ఇన్ యువర్ వే, ఐ విల్ గో ఇన్ మై వే. నీకు నాతో ఏమి పని? ఇన్ ఇంగ్లీష్, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. ఇంకొకసారి, వాట్ వర్క్ డిడ్ యూ హ్యావ్ విత్ మీ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఇన్ ఇంగ్లీష్, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఇంకొకసారి, ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. ఐ హ్యావ్ సమ్ వర్క్ విత్ యూ. నాకు నీతో కొంచెం పని ఉంది. ఆమె నీకేమి చెప్పింది? ఇన్ ఇంగ్లీష్, వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఇంకొకసారి, వాట్ డిడ్ షీ టెల్ టు యూ. వాట్ డిడ్ షీ టెల్ టు యూ. ఆమె నాకేమి చెప్పలేదు. ఇన్ ఇంగ్లీష్, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. ఇంకొకసారి, షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ. షీ డిడెంట్ టెల్ ఎనీథింగ్ టు మీ.
నువ్వు నాలో నుంచి వచ్చావు. ఇన్ ఇంగ్లీష్ యు కేమ్ ఫ్రమ్ మీ. ఇంకొకసారి యు కేమ్ ఫ్రమ్ మీ. యు కేమ్ ఫ్రమ్ మీ. మాతో మాట్లాడండి. ఇన్ ఇంగ్లీష్ స్పీక్ విత్ అస్. ఇంకొకసారి స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. స్పీక్ విత్ అస్. మాతో మాట్లాడండి. అనుమానం కలిగి ఉండకండి. ఇన్ ఇంగ్లీష్ డోంట్ హ్యావ్ సస్పిషన్. ఇంకొకసారి డోంట్ హ్యావ్ సస్పిషన్. అనుమానం కలిగి ఉండకండి. నీ పుస్తకాలు వాళ్ళ ఇంట్లో ఉండవచ్చు. ఇన్ ఇంగ్లీష్ యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. ఇంకొకసారి యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. యువర్ బుక్స్ మే బీ ఇన్ దేర్ హోమ్. మంచి ఆహారం తీసుకోండి. ఇన్ ఇంగ్లీష్ టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. ఇంకొకసారి టేక్ గుడ్ ఫుడ్. నేను మాట్లాడేది వింటున్నావా? ఇన్ ఇంగ్లీష్ ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్. ఇంకొకసారి ఆర్ యూ లిజనింగ్ మై టాక్స్.